హలో అండ్ ఎడ్యూస్ ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు అని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన అంటే కర్మలు చేయడం అందునే నీకు అధికారం ఉంటుంది కానీ ఫలితం పట్ల ఆలోచన వద్దు అని. ఇదెందుకు చెప్తున్నానంటారా? చాలామంది కామెంట్ బాక్స్లో డౌట్స్ ఉంటే అడగండి, ఫోన్ చేసినప్పుడు డౌట్స్ అడగండి, లేదా మీకు ఏమన్నా కావాల్సిన సబ్జెక్ట్ కనుక ఏమన్నా కొంచెం బియాండ్ అయితే అలాంటివి అడగండి. అంటే మీ గ్రామర్ చూస్తే నాకు ఇంగ్లీష్ మాట్లాడేయడం వచ్చేస్తుందా, మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చూస్తే మేము అనర్గళంగా మాట్లాడగలమా అని అడుగుతుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ జరగడానికే నేను చెప్పేది. ఇప్పుడు నేను ఇది మొదలుపెట్టా, ఈ గ్రామర్ క్లాసులు మొదలుపెట్టినప్పుడు ఫ్యూచర్లో నాకు రాజయోగం ఏపడుతుందో అడుక్కు తినిపోతానో తెలిసి నేనేం చేయట్లా, నా పని నేను చేస్తున్నా. అట్లాగే మీ పని మీరు నేర్చుకోవటమే, ఫలితం ఆశించకూడదు. నేను అనర్గళంగా మాట్లాడగలనా అంటే అష్యూరెన్స్ మాస్టర్ ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు స్కూల్లో చేరేటప్పుడు చదువుకోవడానికి పిల్లలందరూ చేరుతున్నాడు, ఒక క్లాస్లో ఒకడు ఐఏఎస్ అవుతాడు, ఒకడు ప్యూన్ అవుతాడు. అంటే ఆ టీచర్ చేసినప్పుడు చెప్తాడా, నీ పాఠం చెప్తే కనుక మీ వాడు గ్యారంటీగా ఐఏఎస్ అవుతాడు లేదా ఐపీఎస్ అవుతాడు ఎలా మాటిస్తాడు? అంత ఎందుకంటే పుట్టేప్పుడు అమ్మానాలతో మనం చెబుతున్నావా, నేను పెద్ద అయితే నువ్వు మ్యాటర్ చేయి లేదా పొలిటీషియన్ చేయి, అయితే నేను ఇంట్లో పుడతా అని ఏమైనా చెప్తావా? కర్మ ఫలితం అంతే. అలాగే ఇప్పుడు కూడా నేను చెప్పేదానివల్ల ఏమి రాదని నేను అన్నాను, కానీ మీరు ఆ ఇన్సూరెన్స్ ఇవ్వండి, నాకు అది వస్తుంది ఇది వస్తుంది అంటే దయచేసి చూడడం అసలు. నేను చెప్పేది ఏంటంటే ఏదన్నా సరే చదువు అనేది ఒంటికి పడితే చాలు, అది ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు మనకు ఉపయోగపడుతుంది. సో ఆ వేలో వెళ్ళండి తప్ప రిజల్ట్ ఆశించి దయచేసి నన్ను అవి మాత్రం అడగద్దు. నేను ఎలా ఇన్సూరెన్స్, ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ ఇస్తాను మీకు బ్రహ్మాండంగా మాట్లాడడం వస్తుంది, అబద్ధమే అది. నేను ఎలా చెప్పగలుగుతాను అంటున్నా. ఇప్పుడు ఒక పాట ఉంది, ఆ పాట పాడేటప్పుడు తాళం నేర్పచ్చు, రాగం నేర్పచ్చు, శృతి నేర్పచ్చు, లయ నేర్పచ్చు, కానీ ఆ గొంతులో మాధుర్యం ఉందే, అది ఏ మాస్టర్ నేర్పితే వస్తుంది? సంగీతంలో గాత్రం కావాలంటే వైరన్ నేర్పచ్చు, మృదంగా నేర్పచ్చు, కానీ పాడేప్పుడు నేను తీయగా పాడాలి మీరేం చేస్తారంటే ఎవరు చెప్పగలరు? దానికి కావాల్సిన బాబు శృతి ఇది, తాళం ఇది, లయ తప్పకుండా ఉండు, లేదా దానికి ఏం చేయాలో సాధన చేయి, అవి చెప్తారు. గొంతులో స్వీట్నెస్ నేను ఇలా చెప్తా నీకు వస్తుందని చెప్తారా? స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుందని ఎవరని చెప్పినా కూడా అంతే. కాబట్టి ఇక్కడ నేను ఇవాళ పాఠంలోకి వెళ్ళే ముందు జోక్స్ చెప్పుకుని ఎందుకు చెప్పంటే చాలామంది కొంచెం ఇలాంటివి అడుగుతున్నారు, కాబట్టి దయచేసి అడగండి, నేర్చుకోండి, అంతే ఉపయోగపడుతుంది లైఫ్లో ఎప్పటికైనా సరే. అది మాత్రం చెప్పగలను. పాస్ట్ టెన్స్ అనేది మనం చెప్పుకున్నాము. దీనిలో పాస్ట్ అంటే భూతకాలమని, గతకాలమని, గడిచిపోయిన కాలం అని చెప్పుకున్నాము. ఎంతకాలాన్ని అయితే ప్రెజెంట్ టెన్స్గా భావించాము దాని ముందు కాలం అంతా పాస్ట్ టెన్స్ అన్నాము. అయితే ఇది రెండు రకాలుగా ఉంటుందని చెప్పాము. ఒకటి ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్, రెండోది అన్ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్. ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే ఇంతకాలం క్రితము, ఈ పాటికి అని చెప్పగలిగేది ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్. అన్ఫ్రేమ్డ్ అంటే ఏంటి? ఇంతకాలం క్రితం అని చెప్పలేము, కానీ జరిగిందే, మన భూతకాలంలో మనకు జరిగిందే, కానీ ఇంతకాలం క్రితం అని చెప్పలేకపోతున్నాం, ఫలానా అప్పుడు అని చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఎంతకాలం క్రితమో తెలియదు కానీ జరిగింది అని చెప్పడాన్ని మనం అన్ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్ అంటే ఫ్రేమ్ చేసుకొని పాస్ట్ టెన్స్ అయింది అనుకున్నాం. అలాగే ప్రెజెంట్ టెన్స్ ఎలా అయితే మనం 4 భాగాలుగా సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ చేసాము, పాస్ట్ టెన్స్ని కూడా అలాగే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని 4 భాగాలుగా చేసాము. ఓకే, అందులో మొట్టమొదటి మనం చెప్పుకునేది ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్. దీని గురించి మనం ఇవాళ సింపుల్ పాస్ట్ టెన్స్ ఎక్కడ వాడతారు, దీని వెర్బుల్స్ ఏంటి, దీన్ని మీరు సీరియస్గా ఫాలో అవ్వండి. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే ఎంతకాలాన్నైతే మనం పాయింట్ ఆఫ్ ద జాబ్ని బట్టి, స్పాన్ ఆఫ్ ద జాబ్ని బట్టి ప్రెజెంట్ టెన్స్గా భావించామో సరిగ్గా దాని ముందు కాలం. అంటే ఒక రోజుని మనం ప్రెజెంట్ అనుకుంటే నిన్న అనేది ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్, అంతకుముందు అనేది అన్ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్. ఒక వారాన్ని మనం ప్రెజెంట్ అనుకుంటే లాస్ట్ వీక్ అనేది ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్, ఆ లాస్ట్ వీక్ ముందు ఉండేదంతా అన్ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్. ఒక మంత్ని మనం ప్రెజెంట్ అనుకుంటే కరెక్ట్గా లాస్ట్ మంత్ ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్, అంతకుముందు ఉన్నదంతా కూడా అన్ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్. ఒక ఇయర్ని మనం కరెక్ట్గా మనం పాస్ట్ టెన్స్ అనుకుంటే ఆ ఇయర్ మొత్తం అంటే 2017 మొత్తం పాస్ట్ టెన్స్ కరెక్ట్గా దాని ముందు 2016 ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్, దానికి ముందున్న కాలం అన్ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్ అయిపోతుంది. ఈ పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే ఎంతకాలానైతే మనం పాస్ట్ టెన్స్గా తీసుకున్నాము, ఫ్రేమ్డ్ కానీ అన్ఫ్రేమ్డ్ కానీ, పాస్ట్ టెన్స్ అనేది ఎప్పటి నుంచి అనుకున్నాము, ప్రెజెంట్ టెన్స్కి ఏ కాలం ముందు నుంచి ఉన్నది పాస్ట్ టెన్స్ అని మనం భావించామో, ఏది స్పాన్ ఆఫ్ ద జాబ్ని బట్టి, దాని తర్వాత కాంటెక్స్ట్ ఆఫ్ జాబ్ని బట్టి, ఆ పాస్ట్ టెన్స్లో ఈ పాటికి ఈ ఇరుసు మీరు గుర్తు పెట్టుకుంటేనే మీకు టెన్స్లు బాగా వస్తాయి. ఎప్పుడు కూడా ఒక చక్రం తిరగాలంటే మధ్యలో యాక్సిల్ కావాలి. ఆ యాక్సిలే దానికున్న స్పోక్స్ అన్ని కూడా చక్రానికి విస్తరించి తిరిగేటట్టు చేయగలుగుతుంది. ఉత్త చక్రం అనుకో అది తిరగడం మొదలెడితే గతుకులు పడిపోయి మొక్కలైపోద్ది. కాబట్టి మధ్యలో ఇరుసుతోటి అనుసంధానం చేయబడిన స్పోక్స్ ఉంటాయి. అలాగే కాలచక్రం అనే ఈ వీల్ ఆఫ్ టెన్స్ ఉంది, అది ఈ పాటికి అనే ఇరుసును పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఈ పాటికి
మనం మాటేపటికి అలాంటి ఈ పాటికి రేపు అలా వెళ్తాను రా, నేను నెల వెళ్ళాను రా, ఈ పాటికి ఇవ్వాలా అలా చెప్తుంటాం కదా. ఆ ఈ పాటికి అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే మనం ఎంతకాలం అయితే పాస్ట్ టెన్స్గా భావించామో ఆ పాస్ట్ టెన్స్లో ఈ పాటికి ఇవాళ 20వ తారీఖు అనుకుంటే నేను 19 పాస్ట్ అనుకోండి, 19వ తారీఖులో ఈ టైంకి, లేదా ఇవాళ బుధవారం అనుకుంటే లాస్ట్ వీక్ పాస్ట్ టెన్స్ అనుకోండి, ఇవాళ బుధవారం ప్రెజెంట్ టెన్స్, లాస్ట్ బుధవారం వచ్చి పాస్ట్ టెన్స్ అనుకోండి, ఆ బుధవారంలో ఈ పాటికి అంటే ఈ టైంకి, లేదా ఈ మంత్ మనం డిసెంబర్ అనుకున్నాం, ఇవాళ డిసెంబరు 3వ తారీఖు. సో ఇవాళ డిసెంబర్ 3వ తారీఖు అనుకుంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 3వ తారీఖు కానీ, లేదా లాస్ట్ మంత్ డిసెంబర్ 3వ తారీఖు కానీ, లాస్ట్ నవంబర్ 3వ తారీఖు కానీ మనం పాస్ట్ టెన్స్గా భావించిన కాలంలో ఈ 3వ తారీఖు నాడు ఈ పాటికి ప్రారంభం కాబోయే పనులు, వీటినే మనం అంటాం సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాము. అంటే జనరల్గా ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ అంటే ఏం చెప్పుకున్నాము, ఎంతకాలం అనేది ప్రెజెంట్ టెన్స్గా భావించామో ఆ ప్రెజెంట్ టెన్స్లో ఈ పాటికి ప్రారంభం కాబోయే పనులని మనము సింపుల్ ప్రెజెంట్ అంటాం. ఇదే సేమ్ పాస్ట్ టెన్స్లో మనం ఎంతకాలం అయితే పాస్ట్ టెన్స్గా తీసుకున్నామో ఆ పాస్ట్ టెన్స్లో ఈ పాటికి అంటే ఇప్పుడు మనం ఉన్న టైంకి ఈ పాటికి ప్రారంభం కాబోతాయి అంటే అప్పుడు ఇంకా ప్రారంభం కాలా అన్న పనులు అయితే మనం పాస్ట్ టెన్స్ కాబట్టి జరిగిపోయిందని చెప్పేస్తాం. తేడా చూసారా? సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి, ఇంకా జరగాలి కాబట్టి ఐ గో టు మార్కెట్ అంటాం, ఐ రైట్ హోంవర్క్ అంటాం, ఐ టీచ్ గ్రామర్ అంటాం, ఇవన్నీ ప్రెజెంట్లో జరగాలి. కానీ సింపుల్ పాస్ట్ అంటే కూడా పాస్ట్ టెన్స్లో ఈ పాటికి జరగాల్సినవే. ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్లో అంటే ఫ్రేమ్డ్ అంటే ఎంతకాలాన్ని మనం పాస్ట్ టెన్స్ కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకున్నామో ఆ కాలంలో ఈ పాటికి అని చెప్పగలిగితే ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్ అండి. ఈ పాటికి అని చెప్పగలిగితే ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్. ఆ ఈ పాటికి జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ పాటి ఇంకా ప్రారంభంగా జరగాలి అనుకున్నాము దాన్ని ఏమన్నాం, సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నాం. కాకపోతే జరగాలి అని చెప్పకుండా పాస్ట్ టెన్స్ కాబట్టి జరిగినాయనే చెప్తాం, ఆ పని జరిగిందిరా అని. ఇప్పుడు ఇవాళ మన బర్త్డే అనుకోండి, నేనేం చెప్పాను, ఇవాళ టైం 11 అనుకున్నామండి. ఈ 11 తర్వాత నేను మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళినా, ఇంటికి వెళ్ళి నిద్రపోయినా, హోటల్లో పార్టీ చేసుకున్నా, సాయంత్రం ఫ్రెండ్స్తో నేను కేక్ కట్ చేసినా, ఏ బంధువులని ఇంటికన్నా వెళ్ళినా, ఇదంతా కూడా ఏమన్నాను, సింపుల్ ప్రెజెంట్ అన్నా. ఇది ప్రెజెంట్ టెన్స్లో ఇక ముందు జరగబోతే ఇదే పుట్టినరోజు నిన్నటికి వెళ్ళిపోయిందండి. ఇవాళ నా పుట్టినరోజు అని ఇవాళ చెప్పేసా సింపుల్ ప్రెజెంట్ అని, ఈ పుట్టినరోజు నిన్నటికి వెళ్ళిపోయింది. అప్పుడేం చేశాను, అరే నిన్న ఈ పార్టీకి అన్న, ఇప్పుడు 11 టైము, యాక్చువల్గా ఇవాళ 11 అయింది, ఇవాళ ప్రెజెంట్ టెన్స్. పుట్టినరోజు అనేది నిన్న పాస్ట్ టెన్స్ అయిపోయింది, ఇంకా ఇవాళ కాదు పుట్టినరోజు నిన్న. ఇవాళ ఆగస్టు 21 అండి, ఆగస్టు 20 నా బర్త్డే అయిపోయింది. సో ఆగస్టు 20 బర్త్డే నేనేమంటాను, ఆ పుట్టినరోజునే నెమరేసుకుంటాం. బాగా జరిగితే కనుక మంచి విషయాలు మనం ఇప్పుడు నెమరేసుకుంటాం. సో అరే నిన్న ఈ పాటికి రా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా, నేనేదో ఇంకా టికెట్ కొనాలనుకుంటుంటే ఫ్రెండే పట్టుకొచ్చే టికెట్లు, అసలు ఆ సినిమా అంతుందని కూడా అనుకోలేదు, ఏదో పాస్ సినిమా పోదాం అనుకున్నా, అన్ఎక్స్పెక్ట్. అలాగే అరే నన్ను ఈ పాటికి రా, అసలు చాలా డల్గా కూర్చున్నాను, మావాడు సడన్గా తీసుకొచ్చి తాజ్ గేట్ వే పక్కనే ఉన్న మెస్లో భోజనం పెట్టించాడు. సో ఇవన్నీ ఏంటి, నిన్న ఈ పాటికి జరగాల్సిన పనులు ఏదైతే ఇవాళ మనం ప్రెజెంట్ టెన్స్గా తీసుకుంటే, ఇవాళ నా బర్త్డే అనుకుంటే, ఈ బర్త్డే అంటే ఇప్పుడు 11 అయితే 11 తర్వాత చేయబోయే పనులు, వెళ్ళబోయే పనులు, ఉండబోయే పనులు ఉన్నాయి సరే, వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ అన్నాము. అదే కరెక్ట్గా నిన్నటి పాస్ట్ టెన్స్ అయిపోతుంది కదా. ఇదే పుట్టినరోజు ఇవాళ అయిపోయి నిన్న అయిందండి, నా మన్నాడికి వచ్చేసా, పుట్టినరోజు మన్నాడికి వచ్చేసా. అప్పుడే అనుకుంటాను ఇంక ఇవాళ నేను సినిమాకి వెళ్తా, ఇవాళ హోటల్కి వెళ్తా అనగా, నిన్న ఈ పాటికి సినిమాకి వెళ్ళేవాడిని, నిన్న ఈ పాటికి హోటల్కి వెళ్ళేవాడిని, నిన్న ఈ పాటికి ఆ పని చేసేవాడిని, ఈ పని చేసేవాడిని, పార్టీ చేసేవాడిని చెప్తాను సరా. నిన్న ఈ పాటికి జరగబోయే పనులు, వీటినే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాము. అయితే ఈ పాటికి అంటాం కాబట్టి ఫ్రేమ్డ్ సింపుల్ పాస్ట్ అయింది, అంటే నిన్న ఈ పాటికి. అలాగే ఎగ్జామ్స్ తీసుకుందాం, అంటే 2-3 ఎగ్జామ్స్ మీకు ఆ ఎగ్జాంపుల్స్గా చెప్తే ఏమవుతుందంటే మీకు బ్రెయిన్లోకి వెళ్ళిపోవడం కోసం చెప్తున్నాను అంతే. ఓకే, సో ఇప్పుడు ఎగ్జామ్స్ తీసుకుందాం. ఈ వారం ఎగ్జామ్స్ అయితే ఏమనుకున్నాను, ఇవాళ వెన్స్డే అనుకోండి, అరే రేపు నేను ఇంకా సైన్స్ రాయాలరా, ఎల్లుండి నేను ఇంకా సోషల్ రాయాలరా, మ్యాథమెటిక్స్ రాయాలరా అని చెప్తే ఏమనుకున్నాం, సింపుల్ ప్రెజెంట్ అన్నాం. అవునా, ఐ రైట్ ఇంగ్లీష్ ఎగ్జామ్, సారీ మ్యాథ్ ఎగ్జామ్, ఐ రైట్ సోషల్ ఎగ్జామ్, ఐ రైట్ సైన్స్ ఎగ్జామ్ అన్నాం. ఓకే, ఈ వారం అయిపోయిందండి, ఇది సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నేను ఏమనుకుంటా అంటే లాస్ట్ వీక్ అయిపోయింది, అప్పుడేమంటాను ఇవాళ బుధవారం వచ్చేసింది. అప్పుడేంటి, అరే ఎగ్జామ్స్ అయినాయి లాస్ట్ వీక్ అంటే, లాస్ట్ వీకా జరుగుతున్నాయి, లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ జరుగుతుంది, కానీ ఈ పాటికి నువ్వు మ్యాథమెటిక్స్ రాస్తావంటే లేదు, మ్యాథమెటిక్స్ రాయాల్సి ఉంది, ఈ పాటికి జరగాలి. మరి సైన్స్ కూడా బుధవారం నాడు జరగాల, నెక్స్ట్ శుక్రవారం నాడు జరిగింది కాబట్టి అది కూడా రాయాలి. మరి సోషల్ కూడా లాస్ట్ వీక్ ఇప్పుడు రాయాలి, అంటే రాయాలి అన్నా కానీ రాసేసాం ఆల్రెడీ, పాస్ట్ టెన్స్లో ఆ పని జరిగిపోయింది బట్ రాయాలి అని అన్నాం కాబట్టి మనం ఏమంటున్నాం, అది జరిగినట్టే చెప్పినప్పటికీ దాన్ని సింపుల్ పాస్ట్ అంటాం. అంటే సింపుల్ పాస్ట్ అంటే ఏం లేదండి, మనం ప్రజెంట్ టెన్స్గా కాంటెక్స్ట్ ఆఫ్ ది జాబ్ని బట్టి ఎలా పడితే అలా తీసుకోకూడదు, మళ్ళీ చెబుతున్నా, స్పాన్ ఆఫ్ జాబ్ని బట్టి ప్రజెంట్ టెన్స్కి ఎంతకాలం తీసుకున్నాం దాని ముందు కాలం పాస్ట్ అనుకున్నాం కదా. ఈ పాస్ట్ టెన్స్లో ఈ పాటికి ఒక పని జరగాల్సి ఉంది
అనుకుంటే దాన్ని సింపుల్ పాస్ట్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిక్షనరీ రాస్తున్నా, ప్రస్తుతం ఇప్పుడు రాస్తున్నాను అనుకోండి డిక్షనరీ, నేనేమంటాను, సో ఐఆమ్ రైటింగ్ డిక్షనరీ అండి ప్రెజెంట్ టెన్స్లో అంట. అట్లాగా, మరి దానిలో మీరు ఏమైనా ఎనెక్సర్స్ ఇచ్చారండి, లాస్ట్లో కొంచెం ఏమైనా కంప్యూటర్ గురించి నాలెడ్జీ కూడా ఇచ్చారా, కొత్త కొత్త వర్డ్స్ యాడిషన్ అవన్నీ ఇచ్చారంటే నేనేమంటా, ఇప్పుడు ప్రెజెంట్ కదా, లేదండి ప్రస్తుతం వర్డ్స్ మాత్రం A to Z నేను ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాను డిక్షనరీలో, త్వరలో వస్తుంది విక్రమ్ పబ్లిషర్స్ డిక్షనరీ, అది నేను రాసిందే. సో అప్పుడు ఏమంటా, ఇప్పుడు రాస్తుంటే కనుక మీరు అడిగిన ఎనెక్సర్స్, ఆ కంప్యూటర్ నాలెడ్జీ, దాంతో లెటర్ రైటింగ్ అవన్నీ కూడా పెట్టామండి, కానీ ఇంకా రాయాలి అంట. అంటే ఇది ప్రెజెంట్ టెన్స్లో ఇంకా రాయాలని చెప్తా. కానీ యాక్చువల్గా నేను నిజం చెప్పాలంటే ఆ డిక్షనరీ లాస్ట్ ఇయర్ రాసేసా, ఇప్పుడు DTP వర్క్ జరుగుతుంది. ఓకే, అంటే పాస్ట్ టెన్స్లో ఆ డిక్షనరీ రాసా. అంటే ఏంటి, ఇది డిసెంబర్, లాస్ట్ డిసెంబర్లో ఈ పాటికి నేను ఆ డిక్షనరీ రాస్తూ ఉన్నాను. ఇప్పుడైతే కనుక పూర్తి అయిపోయింది, అసలు పాస్ట్ టెన్స్లో లాస్ట్ ఇయరే పూర్తి అయిపోయింది. కానీ లాస్ట్ ఇయర్ ఈ పాటికి ఇదే ప్రశ్న అడిగారు అనుకోండి ఇవాళ నన్ను, ఏమంటే లాస్ట్ ఇయర్ ఈ పాటికి మీరు కంప్యూటర్ అవి పెట్టేశారండి, దాని తర్వాత ఎక్స్ట్రాగా ఎనెక్సర్ 1 ఎనెక్సర్ 2 అని చెప్పేసి ఈ వంట పదార్థాలు మీరు ఏవైతే మాకు చెప్తున్నారో టిప్స్ అవన్నీ కూడా పెట్టారా డిక్షనరీలో అని అడిగితే, నిజానికి పెట్టేశా, బుక్కే పూర్తి అయిపోయింది. కానీ ఏం చెప్తా, ఈ పాటికి దాని గురించి సెర్చ్ చేస్తున్నానండి, రీసెర్చ్ చేస్తున్నానండి, రాత్రిపూట నేను 1 గంట 2 దాకా మేలుకుంటా. తెలుసా ఎందుకు మేలుకుంటాను, ఆన్లైన్లో ఉంటా, ఓహో వాట్సాప్ చాట్లో ఉంటారు. నో, నేను చేసే పని ఏంటరా అంటే, ఒక పక్క ఎవరన్నా విష్ చేస్తే తిరిగి రిప్లై చేస్తూనే నేను గూగుల్లోకి వెళ్ళిపోయి రకరకాలు ఎతుకుతుంటా, ఏమేం పనికి వస్తాయి ఇక్కడ నేను చెప్పడానికి కానీ, డిక్షనరీ రాయడానికి కానీ. నా లైఫ్ అంతా ఇంగ్లీష్ అంకితం. సో వాటికి ఇంకేం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా డెవలప్ ఏం చేయాలి. నా ఆశ ఏంటంటే సత్యలాగా బాలాజట్లో ఇంగ్లీష్కి ఐకాన్. చెప్పాను కదా, ఎలా అయితే శకుంతలాదేవి రామానుజన్ మ్యాథమెటిక్స్ ఐకాన్స్గా నిలిచారో, అట్లా బాలాజీ అన్నది గ్రామర్కి ఐకాన్గా ఉండాలి అనే ఒకే ఒక స్వార్థం నాకు. దానికోసం నేను రాత్రి 1 గంట అది చేస్తూ ఉండదు సార్. అప్పుడు నేనేం చెప్తా, లాస్ట్ ఇయర్ ఈ పాటికి రీసెర్చ్ చేస్తూ ఉన్నానండి అని చెప్తా. అర్థమవుతున్నా, పాస్ట్ టెన్సే కానీ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడైతే అయిపోయిందండి, ఫ్రెష్ కూర్చుని హాయిగా అన్ని పూర్తి చేసుకుని మీకు పాటలు చెప్పేసుకుని హాయిగా యూట్యూబ్లో కూర్చొని, బట్ పూర్తి అయిపోయింది. కానీ నేనేం చెప్తా, ఈ పాటికైతే కనుక లాస్ట్ ఇయర్ ఇంకా జరగాలి. అట్లా 10th క్లాస్ కొరోనా అడిగాం అనుకోండి, ఎరా తను జాయిన్ అయ్యావంటే లేదు, లాస్ట్ ఇయర్ ఇప్పటికి ఇంక జాయిన్ అవ్వాలి, 9th చదువుతున్నాను నేను లాస్ట్ ఇయర్. ఇప్పుడైతే నిజంగా 10thలోనే ఉన్నాడు, 10th డిసెంబర్కి వస్తాడు, ఇంకో 2 నెలలు అతనికి ఎగ్జామ్స్ కూడా జరిగిపోతున్నాయి, పబ్లిక్ ఎగ్జామ్స్. కానీ ఏమంటాడు, లాస్ట్ ఇయర్ అయితే ఇప్పటికి లేదు ఇంక జాయిన్ అవ్వాలండి. అట్లా ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఏం బాబు నువ్వు ఎలా చేస్తున్నావు మా విక్రమ్లో అడుగుతా, ఏనా బాగుందా, అంత బాగానే ఉందండి, ఎప్పుడు చేరావు నువ్వు, లాస్ట్ ఇయర్ అండి, లాస్ట్ ఇయరా ఏడాది అయిందా, లేదండి నేను జనవరిలో చేరానండి, అంటే ఇంకో నెలపోతే ఏడాది అవుతుంది. సింపుల్ పాస్ట్ అంటే ఏంటంటే పాస్ట్ టెన్స్గా భావించిన కాలంలో ఈ పార్టీకి ఒక పని జరగాల్సి ఉంది అని చెప్పటమే సింపుల్ పాస్ట్. అయితే పాస్ట్ టెన్స్ కాబట్టి జరిగిందని చెప్తాం, ఇంకా జరగాలని చెప్పాం. ఈ పార్టీ జరగాలంటే జరిగిందని చెప్తాము. ఓకే, అయితే ఈ పార్టీకి అని చెప్పాము, ఒక్కోసారి ఏమవుతుందంటే ఏ పార్టీకి చెప్పలేము, ఎప్పుడో జరిగింది, అది ఎప్పుడు జరిగిందో నాకు తెలియట్లా. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళా దాన్నే ఏమంటాం అన్ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్. అంటే లాస్ట్ ఇయర్ ఈ పాటికో, లాస్ట్ వీక్ ఈ పాటికో, నిన్న ఈ పాటికో, 10 ఏళ్ల క్రితం ఈ పాటికో, 2001లో ఈ పాటికో, 1990లో ఈ పాటికో, లేదు నేను పుట్టక ముందే ఏ స్వాతంత్ర సమరం జరిగినప్పుడు ఈ పాటికో అని చెప్పగలిగితే ఫ్రేమ్డ్ పాస్ట్, సింపుల్ పాస్ట్ అయినా సరే. కానీ ఎప్పుడు తెలియదండి, ఒక పని జరిగింది కానీ ఎప్పుడు జరిగిందో చెప్పాలంటే టైం తెలియట్లా, లాస్ట్ ఇయర్ అని లాస్ట్ మంత్ అని చెప్పలేకపోతున్నాం. అప్పుడేం చేస్తాము, వేరే పని జరిగిన అని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా, కంగారేం పడుతుంది, ఇప్పుడు చెప్పేది మైండ్లోకి వెళ్ళిపోయింది, ఎగ్జాంపుల్స్ మీకు ఇంకా అర్థం అవుతుంది. సో వేరే పని జరిగే టైంకి ఈ పని చేయాల్సి ఉంది. నేను చెప్పే సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ టెన్స్లో ఈ పాటికి ఇరుసు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ పాటికైనా ఇరుసు గుర్తుపెట్టుకోవాలి, ఈ పాటికి ఒక పని జరగాల్సి ఉంది అని చెబితే దాన్ని సింపుల్ పాస్ట్ అంటాం. మరి ఈ పాటికి అనేది తెలియకపోతే ఎప్పుడో జరిగింది అనుకోండి, ఈ పాటి జరగాల్సి ఉంది అనుకోని, అప్పుడేం చేస్తాం, వేరే పని జరిగే టైంకో, జరిగిన టైంకో, జరగాల్సిన టైంకో ఆ వేరే పని ఎలాగైనా చెప్పచ్చు, పాస్ట్ టెన్స్లో చెప్పాలి. కానీ అది సింపుల్ చెప్పినా, కంటిన్యూస్ చెప్పినా, పర్ఫెక్ట్ చెప్పినా పర్లేదు. బట్ వేరే పని జరిగింది పాస్ట్ టెన్స్లో అని చెబుతూ ఆ పని జరిగే టైంకి ఈ పని ఇంకా జరగాల్సి ఉంది అంటే వేరే పని జరిగినట్టు లైన్ ఇచ్చేస్తాం, ఇచ్చి ఆ పని జరిగే టైంకి ఈ పని మొదలు కావాల్సి ఉంది అని చెప్పడమే సింపుల్ పాస్ట్. ఇది అర్థమైందా? సో సింపుల్ పాస్ట్ అంటే 2 రకాలు, ఫ్రేమ్డ్ సింపుల్ పాస్ట్, అన్ఫ్రేమ్డ్ సింపుల్ పాస్ట్. ఈ పాటికి ఒక పని ప్రారంభం కావాల్సి ఉంది కానీ అయిందని చెప్తాం పాస్ట్ టెన్స్ కాబట్టి, దీన్ని ఫ్రేమ్డ్ సింపుల్ పాస్ట్ అంటాం. వేరే పని జరిగేటంగి ఈ పాటికి అని చెప్పలేము, వేరే పని జరిగేటంగి ఈ పని మొదలవ్వాల్సి ఉంది అని చెప్తే దాన్ని కూడా సింపుల్ పాస్ట్ అంటాం, కానీ అన్ఫ్రేమ్డ్ సింపుల్ పాస్ట్ అంటాం. బట్ అన్ఫ్రేమ్డ్ ఫ్రేమ్డ్ గుర్తుపెట్టుకోని పర్లా, అంటే 2 రకాలుగా చెప్పచ్చండి పాస్ట్ని అని. చాలామంది డౌట్ ఉంటుంది, ఏమండి ఏడాది క్రితం అది గుర్తుంటుంది లేదా నెల గుర్తుంటుంది, కానీ ఎప్పుడో ఒక 10-15 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన, నేను ఎప్పుడో కంప్యూటర్ నేర్చుకున్నాను, అది ఏ సంవత్సరం గుర్తులు ఎలా చెప్పాలంటే దాన్ని అన్ఫ్రేమ్డ్ అంటారండి, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు మనం ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్, అన్ఫ్రేమ్డ్ సింపుల్ పాస్ట్ అంటే తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వర్బ్ రూల్స్. అవునా, ఎక్కడ ఉపయోగించాలో తెలిసిన పాస్ట్ టెన్స్ అంటే ప్రెజెంట్ టెన్స్కి ముందున్న కాలాన్ని పాస్ట్ టెన్స్ అంటాం, అది బాగా గుర్తుపెట్టుకోండి.
ఓకే, చాలామంది అడిగారు సార్ ప్రజెంట్ కంటిన్యూస్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి మనకి తేడా అర్థం కాలేదని. నేను అప్పుడే చెప్పా, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఆ పని మనం ఎంతకాలాన్ని ప్రజెంట్ టెన్స్గా భావించామో ఆ ప్రజెంట్లోనే ప్రారంభమై ఆ ప్రజెంట్లోనే ప్రస్తుతం జరుగుతూ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్. అలా కాకుండా ప్రజెంట్ టెన్స్కు ముందున్న పాస్ట్ టెన్స్లో ప్రారంభమైన పని ప్రజెంట్లోకి ప్రవేశించి ప్రజెంట్లో ప్రస్తుతం కూడా జరుగుతుంటే దాన్ని అన్నాం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది తేడా. ఇప్పటికీ అర్థం కాలేదు మీకు? ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్లోనే స్టార్ట్ అవ్వాలండి. సింపుల్ ప్రజెంట్ అన్నా, ప్రజెంట్ కంటిన్యూస్ అన్నా, ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నా ప్రజెంట్ టెన్స్లోనే స్టార్ట్ అయ్యి ప్రజెంట్ టెన్స్లో జరగాలి. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్లో మొదలయ్యి ఆ పని ప్రజెంట్లోకి ప్రవేశించి ఇప్పుడు జరుగుతుండాలి. అది ప్రజెంట్ కంటిన్యూస్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి తేడా. ఓకే, ఐ ఆమ్ స్టడీయింగ్ 10th క్లాస్ అన్నాడు అనుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఈ ఏడే 10th క్లాస్ చేరి ఇప్పుడు చదువుతుంటే. అలా కాకుండా ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ 10th క్లాస్ అన్నాడు అనుకోండి ఫర్ 2 years అని, 10th ఫెయిల్ అయ్యాడో లేదా మధ్యలో ఆపేయడం జరిగిందనమాట. సో మిగతా బ్యాచ్తో పాటు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాడు అనమాట 10th క్లాస్లోనే. అర్థమవుతా మీకు? అలాగే ఐ ఆమ్ స్టడీయింగ్ ఇన్ విక్రమ్ విద్యానికేతన్ అన్నాడు అనుకోండి, ఈ ఏడే చేరాడు అనమాట ఆ స్కూల్, ఏడు చదువుతున్నాడు, ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పాలి. కానీ ఈ క్లాస్ కంటే ముందే ఎప్పుడు చేరిపోయి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడు అనుకోండి, ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇన్ విక్రమ్ విద్యానికేతన్ ఫర్ 2 years, ఫర్ 3 years అన్నాడు, లేక సిన్స్ 7th క్లాస్ అన్నాడు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, సింపుల్ పాస్ట్ అంటే ఏంటో కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, అసలు ప్రజెంట్ టెన్స్ అది ప్రజెంట్లోనే ప్రారంభం అవ్వాలి, ప్రజెంట్లో పూర్తి అయిపోయి ఉండాలి. ఈ పాటికి ప్రజెంట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో పూర్తి అయిపోయి ఉండాలి. మరి సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, ఆ సన్నని గీత తెలుసుకోండి అంతే. అది తెలియకే కొంత కన్ఫ్యూజ్ అయ్యి మనకి ఇంగ్లీష్ అట్లా దాన్ని స్లైస్గా కరెక్ట్గా పెట్టుకుంటే మనం ఈజీగా చెప్పచ్చబ్బా. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్లోనే స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో పూర్తి అయిపోవాలి. కానీ సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్లో మొదలయ్యి ఒక పని పాస్ట్ టెన్స్లోనే అయిపోతుంది, కానీ ఈ పాటికి మొదలవ్వాలి, ఈ పాటికి పాస్ట్ టెన్స్లో మొదలై ఉండాలి. దాన్నే సింపుల్ పాస్ట్ అంటాం. పాస్ట్ టెన్స్లో ఈ పాటికి మొదలవబోతుంటే, లేదా ఎంతకాలం ఈ పాటికి అని చెప్పలేని కాలంలో అయినా పర్లేదు, వేరే పని జరిగే టైంకి మనం చెప్పుకునే పని మొదలవబోతుంటే కూడా సింపుల్ పాస్ట్ అంటాము. ఇప్పుడు క్లియరా? ఓకే, ఇంకా డౌట్స్ వస్తే ఫోన్ చేసి అడగచ్చు ఆఫ్టర్ ఈవినింగ్ 7 తర్వాత మాత్రమే దయచేసి. సో ఇప్పుడు మనం వెర్బుల్స్కి వస్తే ఏం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ రూల్స్నే కాస్త మారిస్తే సింపుల్ పాస్ట్ వెర్బుల్స్ వస్తాయి. కాబట్టి అది ఎక్కువ చెప్పాల్సి వచ్చింది మీకు సింపుల్ ప్రెజెంట్ గురించి. సింపుల్ ప్రెజెంట్ ఏం చెప్పుకున్నాం, సింపుల్ అనగా సింగల్, సింపుల్ పాస్ట్ అన్నా కూడా ఇదే గుర్తుపెట్టుకోండి. సింపుల్ అనగా సింగల్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో డూయింగ్ వెర్బ్ కానీ బీయింగ్ వెర్బ్ కానీ పొజెసింగ్ వెర్బ్ కానీ ఏ వెర్బ్ అయినా రావచ్చు. పొజెసింగ్ వెర్బ్ మూడిట్లో ఏ వెర్బ్ అయినా రావచ్చు అండి. డూయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, బీయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, పొజెసింగ్ వెర్బ్ అయినా రావచ్చు. ఓకే, కానీ ఏదో ఒక వెర్బే రావాలి. ఎందుకంటే దీని పేరు సింపుల్ పాస్ట్. సింపుల్ అంటే సింగల్ కాబట్టి డూయింగ్ వెర్బ్ అయినా రావచ్చు. అంటే చేసే పని అయితే ఈ పాటికి గతంలో చేయబోయే పని అనుకోండి డూయింగ్ వెర్బ్, ఈ పాటి గతంలో ఉండే పని అనుకోండి బీయింగ్ వెర్బ్, గతంలో ఈ పాటి కలిగి ఉండే పని అనుకోండి పొజెసింగ్ వెర్బ్. సో ఇక్కడ ఏంటి, ఈ మూడిట్లో ఏదైనా రావచ్చు, కానీ ఏదో ఒక్కటే రావాలి, వేరే వెర్బ్ దానికి రాకూడదు. ఏది, ఫింట్ వెర్బ్, టెన్స్ వెర్బ్ ఇది ఒకటే రావాలి. డూయింగ్ వెర్బ్ అయితే ఏ రూపంలో వస్తుంది, సింపుల్ ప్రెజెంట్ గుర్తు తెచ్చుకోండి. సింపుల్ ప్రెజెంట్లో అయితే కనుక డూయింగ్ వెర్బ్ అయితే డూ డస్ రూపంలో, బీయింగ్ వెర్బ్ అయితే యామ్ ఈజ్ ఆర్ రూపంలో, పొజెసింగ్ వెర్బ్ అయితే హ్యావ్ హ్యాస్ రూపంలో రావాలి అని చెప్పుకున్నాం కదా. సేమ్ ఇదే సింపుల్ పాస్ట్లో అయితే డూయింగ్ వెర్బ్ అయితే చెప్పేస్తున్నారు అర్రే అది గుడ్. అంటే డూయింగ్ వెర్బ్ అయితే ఎక్కడికి అంతే అనిపిస్తుంది నాకు, డిడ్ వచ్చేస్తుంది అంతేనా. ప్రజెంట్ టెన్స్లో డూ డస్ వస్తాయి, అదే పాస్ట్ టెన్స్లో అయితే ఏమవుతుంది, డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రూపంలో వస్తుంది, అంటే వెర్బ్కి కలుస్తుంది. వాంట్కి డిడ్ వాంటెడ్, సేగ్ డిడ్ సెడ్, వాక్కి డిడ్ వాక్డ్, ఓకే లెర్న్కి డిడ్ లెరంట్ అలా కలిపేస్తే. అలాగే రింగ్కి డిడ్ ర్యాంగ్, అలాగే టేక్కి డిడ్ టుక్కు, గివ్కి డిడ్ గేవ్, అట్లా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రూపంలో, మరి బీయింగ్ వెర్బ్ అయితే ఏమొస్తుంది చెప్పుకొని చూద్దాం. ఎస్, ఏమొస్తుంది, వజ్ వర్. సింపుల్ ప్రెజెంట్లో యామీజర్ వస్తాయి, ఇదే పాస్ట్ టెన్స్లోకి వచ్చేప్పుడు యామీజర్ పాస్ట్ బీ ఫార్మ్స్ ఏంటి, వజ్ వర్. సో ఇక్కడ వజ్ వర్ వస్తాయి. మరి పొజిటింగ్ వెర్బ్ అయితే ఏమొస్తుంది, హ్యాడ్. ఎస్, ఇది బాగా మనం చేయండి. సింపుల్ పాస్ట్ టెన్స్ అనగా ఎంతకాలాన్ని అయితే మనం పాస్ట్ టెన్స్గా భావించామో ఆ పాస్ట్ టెన్స్లో ఈ పాటికి ప్రారంభం కావాల్సిన పనులని సింపుల్ పాస్ట్లో చెప్తాము, బట్ అయిపోయినాయని చెప్తాము. కావాలి అని చెప్పకుండా అయిపోయిందని చెబుతాం. లేదా ఎంతకాలం క్రితమో తెలియని పాస్ట్ టెన్స్లో కూడా ఒక పని
ప్రారంభం కావాల్సి ఉండొచ్చు. అప్పుడేం చెప్తాము, కాలం తెలియకపోతే ఎంతకాలం క్రితం చెప్పలేకపోతే అన్ఫైనడ్ పాస్ట్ టెన్స్లో అయితే వేరే పని జరుగుతున్న టైంకో జరిగిపోయిన టైంకో జరగవలసిన టైంకో పాస్ట్ టెన్స్లోనే ఆ పని జరిగే టైం ఇంకో పని ప్రారంభం కాబోతుంది అని చెబుతాము. ఇదే సింపుల్ పాస్ట్. ఇప్పుడు దీనికి మనం వెర్బ్ రూల్స్ ఏం చెప్పుకున్నాం అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో డూయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, బీయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, పొజిటింగ్ వెర్బ్ అయినా రావచ్చు. కానీ డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రూపంలో వస్తుంది. ప్రెజెంట్ టెన్స్లో డూ డస్ కాస్తే పాస్ట్ టెన్స్లో డిడ్ రూపంలో వస్తుంది. ఇక్కడ మళ్ళీ డూ డస్ రాకూడదు, పాస్ట్ టెన్స్ ఇది. పాస్ట్లోకి వచ్చినప్పుడు అవే మైండ్లోకి రావాలి. చెప్పానే, కంప్యూటర్లో మనం ఒక బటన్ కొడితే మనం జేపీజీ ఫైల్ మీద కొడితే జేపీజీ పెయింట్ ఓపెన్ కావాలి కానీ ఎక్సెల్స్ ఓపెన్ కాకూడదు. అలాగే ఎక్సెల్స్ మీద కొడితే వర్డ్ ఓపెన్ కాకూడదు, వర్డ్ కాకుండా వర్డ్ మీద కొడితే వర్డ్ ఓపెన్ కావాలి, ఎక్సెల్స్ మీద ఎక్సెల్స్. అలాగే మనం కూర్చున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ అన్నప్పుడు మాత్రమే ఆ 2 డేస్లో అవి గుర్తు రావాలా. పాస్ట్ అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటేనే బీ ఫామ్స్ ఇంగ్ ఫామ్స్. పర్ఫెక్ట్ అంటే ఆ టక్ మన గుర్తు రావాల్సి అంటే పర్ఫెక్ట్ అనగానే పొజిటింగ్ ఫామును, దాని తర్వాత డన్ ఫాము. అలాగే ఇక్కడ ఒక సింపుల్ పాస్ట్ అనగానే సింపుల్ అనగా సింగల్. ఇక్కడ కూడా డూయింగ్ వెర్బ్ రావచ్చు, బీయింగ్ వెర్బ్ రావచ్చు, పొజిటింగ్ వెర్బ్ రావచ్చు. కానీ ఏదో ఒకటే వెర్బ్ రావాలి. అయితే డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రూపంలో బాగా బట్టి పెట్టేయండి. డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రూపంలో, బీయింగ్ వెర్బ్ అయితే వజ్ లేక వర్ రూపంలో. అంటే ఏంటి, డూయింగ్ వెర్బ్ అయితే ఏ పర్సన్ కానీ డిడ్డే, ఇంకా ప్రజెంట్లో లాగా అన్ని పర్సన్స్కి డూ, థర్డ్ పర్సన్ సింగిల్ నెంబర్కి డజ్ అట్లా ఏమి ఉండదు. ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఆల్ పర్సన్స్ డిడ్డే. కానీ బీ ఫామ్స్ వచ్చేప్పటికి మన అన్నమే అక్కడ ప్రజెంట్ టెన్స్లో అయితే కనుక ఐకి యాము, హీ షీట్లకి ఈజు, ఓకే, మన ఉయ్యూదేలకి ఆరు వస్తుంది కదా. ఇదే యామీజ్ కాస్త వజ్గా మారుతుంది పాస్ట్ టెన్స్లో. ఓకే, ఆరు కాస్త వర్గా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, ఐకి కానీ, హీకి కానీ, షీకి కానీ, ఇట్కి కానీ అన్నిటికీ వజే. ఉయ్యూదే అనే ప్లూరల్ నెంబర్స్ మాత్రం వర్ వస్తుంది. అది ఇంతకుముందు వెర్బ్ సబ్జెక్ట్ చెప్పేసా, ఒకసారి గుర్తు చేసా అంతే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు మీరు, డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రావాలి సింపుల్ పాస్ట్లో. అదే బీయింగ్ వెర్బ్ ఉండడం గురించి చెప్పాలి అంటే కనుక అక్కడ ఏం చేయాలంటే వజు లేక వర్ర, పర్సన్ బట్టి ఏదో ఒకటే వస్తుంది అక్కడ కూడా, వజో లేక వర్రు. అదే కలిగి ఉండడం గురించి చెప్పాలి, గతంలో కలిగి ఉన్నాడు, కలిగి ఉంది, కలిగి ఉన్న చెప్పాలనుకోండి, అప్పుడు పొజిటింగ్ ఫామ్ అయితే కనుక హ్యాడ్, అంటే హ్యాడ్లో ఉంది, డిడ్ ఉంది. ఈ 3 వెర్బ్స్ చాలా ఈజీ అనమాట సింపుల్ పాస్ట్ టెన్స్లో. డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రూపంలో, బీయింగ్ వెర్బ్ అయితే వజ్ వర్ రూపంలో, పొజిటింగ్ వెర్బ్ అయితే హ్యాడ్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనము ఒకవేళ కనుక ఎగ్జాంపుల్ కనుక ఇస్తే ఎట్లా రాయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు నాకు, ఏమండి మీకు వెర్బ్ ఇస్తా మీరు రాయండి అంటారు. సో ఇప్పుడు నేను రాస్తా చూడండి. ఈ చక్రం అనేది మీరు చూడడం కోసం గీసిందంతే, మీకు అర్థం అవడం కోసం. ఓకే, ఇప్పుడు నాకు ఒక 3 వెర్బ్స్ మీరు ఇచ్చారు. ఇదేమో వెర్బ్స్ టేబుల్ మైండ్లో పెట్టుకోవాలి, యాక్చువల్గా రాసి పెట్టుకోకూడదు, ఎక్కించుకొని మైండ్లో పెట్టేసుకోండి. ఓకే, నాకేమి ఇచ్చారు, ఏమండి సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయండి సార్ అని చెప్పేసి వర్క్ అని ఇచ్చారండి. వర్క్ అనే వెర్బ్ ఇచ్చారు, బి అనే వెర్బ్ ఇచ్చారు, హ్యావ్ అనే వెర్బ్ ఇచ్చారు. అంటే 3 ఒకదాన్ని వాడమని కాదు, ఫస్ట్ వర్క్ వాడండి అన్నారు, వర్క్ అనే వెర్బ్ అంటే డూయింగ్ వెర్బ్ వాడండి, ఒక సెంటెన్స్ ఏమన్నారు. తర్వాత బి అనే వెర్బ్ ఇచ్చామని దీన్ని ఉపయోగిస్తూ మీరు బీయింగ్ వెర్బ్ ఉపయోగిస్తూ సింపుల్ పాస్ట్ రాయండి. తర్వాత పొజిటింగ్ వెర్బ్ ఇస్తున్నామండి, దాన్ని ఉపయోగిస్తూ మీరు ఒక సింపుల్ పాస్ట్ రాయండి అన్నారు. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, అక్కడ వర్క్ అనేటువంటి వెర్బ్ ఉంది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఉపయోగించి సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఏది రాయాలన్నా సరే మనం ఫస్ట్ కావాల్సింటే పర్సన్ని మనం ఎంచుకోవాలి. ఓకే, నేను ఒకవేళ కనుక ఇంగ్లీష్ మాస్టర్గా ఉన్నప్పుడే నాకు పెళ్ళి పిల్ల పుట్టుంటే మా అమ్మాయికి ఏం పేరు పెడదాం అనుకున్నా, వెర్బ్ మణి అని పెడదాం అనుకున్నా. కాబట్టి ఆ పేరే ఇక్కడ వాడదాం. కానీ పిల్లలు పుట్టాకనే ఇంగ్లీష్ చెప్పడం మొదలెట్టా కాబట్టి నాకు ఆ ఇష్టం తీరలా. కాబట్టి వెర్బ్ మణి అనే పేరు ఇక్కడ వాడుకుంటా. ఓకే, వెర్బ్ మణి ఈ అమ్మాయి పేరు అనమాట. ఓకే, సో వెర్బ్ మనీ థర్డ్ పర్సన్ సింగులర్ షీ కింద వాడుకుంటున్నాను, వెర్బ్ మనీ అన్నాం. అప్పుడు ఇప్పుడు ఇచ్చిన వెర్బ్ ఏంటి, ఆ వెర్బ్ నేను అప్పుడే చూడకూడదు, వెర్బ్ రూల్స్లోకి వెళ్ళమని చెప్పా. ఫస్ట్ సింపుల్ పాస్ట్ అనగా డూయింగ్ వెర్బ్ కానీ, బీయింగ్ వెర్బ్ కానీ, పొజిటింగ్ వెర్బ్ కానీ ఏ ఒక వెర్బ్ అయినా రావచ్చు, కానీ ఏదో ఒక వెర్బే రావాలి. డూయింగ్ వెర్బ్ అయితే డిడ్ రూపము, బీయింగ్ వెర్బ్ అయితే వజ్ రూపము, పొజిటింగ్ వెర్బ్ అయితే హ్యాడ్ రూపము, ఇలా అనుకుంటూ ఉండండి చేతంగా. ఇప్పుడు ఇచ్చింది ఏంటి, డూయింగ్ వెర్బ్, వర్క్ అంటే డూయింగ్ వెర్బ్. సో ఇప్పుడు ఈ డూయింగ్ వెర్బ్ వర్క్ కనుక మనం చేర్చాలి అంటే కనుక డిడ్ చేర్చాలి, అంతేనా? అది డూయింగ్ వెర్బ్ కాబట్టి పాస్ట్ టెన్స్లో డిడ్ చేర్చాలి. వర్క్కి డిడ్ గెలిస్తే ఏమవుతుంది, మీరు అది టేబుల్లో చూసుకోవచ్చు లేదా బుక్లో కూడా ఉంది ఎక్కడన్నా. సో వర్క్కి డిడ్ గెలిస్తే వర్క్డే. సో వెర్బ్ మనీ వర్క్డే.
ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ ఏదో ఒకటి జాబు అని. ప్రజెంట్ టెన్స్లో అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒకదానికే టైం చెప్పమను, మిగతా మూడు టైం చెప్పపోయినా పర్లేదండి, ఎందుకంటే ప్రజెంట్ టెన్స్ని తెలిసిపోతుంది వెర్బ్ చూడంగానే అని చెప్పాం. కానీ పాస్ట్ టెన్స్కి అట్లా కాదు. కంపల్సరీగా ఫ్రేమ్డ్ పాస్ట్ అయితే కనుక ఎప్పుడు జరిగిందో టైం చెప్పాలా. ఫ్రేమ్డ్ అంటే అదే మరి. లేదా అన్ఫ్రేమ్డ్ అయితే కనుక వేరే పని జరిగినట్టు చెప్పి ఆ టైం ఇది జరగాలని చెప్పాలా. సో వెర్బ్ మనీ వర్క్డ్ ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ ఇన్ 1994 అన్నాం. ఓకే, ఇది సింపుల్ పాస్ట్లో రాసేవండి. ఇందులో ఏమీ లేదని కంగారు పడమాకండి, అంతే ఇంకా. ఓకే, వర్క్డ్, దీనిలో డిడ్ ఉంది. డిడ్ ఎందుకు డన్ ఉండొచ్చు కదండి, డన్ ఉన్న వర్క్డే అంటారు. దాని ముందు పొజిటింగ్ ఫామ్ ఉందా? లేదు. పొజిటింగ్ ఫామ్ ఉంటేనే ఇక్కడ డన్ ఉంటుంది, హస్బెండ్ లేకపోతే వైఫ్ ఉండదు. సో ఇక్కడ వర్క్లో డిడ్డే ఉంది కాబట్టి డిడ్ ఉంది కాబట్టి దీన్ని ఎన్ని వెర్బులు అయ్యండి ఈ సెంటెన్స్లో? ఒక వెర్బే ఉంది, వర్క్డ్ అనే వెర్బు. కాబట్టి దీన్ని ఏమన్నాం మనం? సింపుల్ అన్నాం. సింగిల్ వెర్బ్ ఉంటే సింపుల్. ఓకే, సింగిల్ వెర్బ్ ఉంది ఇక్కడ సింపుల్. ఏ టెన్స్లో ఉంది? డూ లేక డస్ ఉంటే ప్రెజెంట్ అన్నాను, సింపుల్ ప్రెజెంట్ అని అన్నాను. ఇక్కడ ఏంటి? డిడ్ ఉంది అంటే పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్. ఆ మాత్రం గుర్తుపట్టలేకపోతున్నాము మనం. ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కో టెన్స్ మీకు. సో ఇక్కడ వెర్బ్ మనీ వర్క్డ్ ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ ఇన్ 1994. ఇప్పుడు దీన్ని అన్ఫ్రేమ్లో కూడా రాయొచ్చు. అంటే 1994లో చేసిందని తెలిస్తే ఫ్రేమ్డ్ పాస్ట్లో చెప్పేసాం, కరెక్ట్గా సంవత్సరం చెప్పేసాం హాయిగా. కానీ ఎప్పుడో చేసిందండి, ఏదో కొంచెం కాంట్రాక్ట్ స్టాఫ్ కింద ఒక 6 నెలలు 7 నెలలు చేసింది, సంవత్సరం గుర్తు రావట్లేదు. ఇప్పుడు చాలా కాలం క్రితం చేసిన ఆవిడ అని చెప్పాలి. సో కానీ దానికి ఏదో ఒక బేస్ ఉండాలిగా. అంటే ఇప్పుడు అని ఇరుసు లేకపోతే ఆ ఇరుసు లేదు కానీ చక్రం వదిలేవు అనుకోండి, అది విరిగిపోతుంది చెప్పే కదా, బెండ్ అయిపోద్ది. అలాంటి చక్రం వదలకూడదు, ఏదో ఒక ఇరుసు పెట్టాలి. అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పాటికి అని చెప్పలేకపోతే అసలు ఈ పాటికి లేక ఇప్పుడు అని ఈ సమయానికి అనేదేమో ఇరుసు కాలచక్రానికి. సో ఆ వీల్ ఆఫ్ టెన్స్కి మనం ఎట్ దిస్ టైం, ఎట్ దిస్ మూమెంట్ అని చెప్పలేకపోతే, బై దిస్ టైం అని చెప్పలేకపోతే వేరే పని జరిగింది అని ఇరుసుని టెంపరీగా పెట్టుకోవాలి అక్కడ. ఆ వేరే పని జరిగింది ఇరుసు పెట్టుకుని దాని చుట్టూతో ఇప్పుడు జరగబోయే పని చెప్పేసేస్తాం అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం? వర్బ్ మనీ పేరు గమ్మత్తుకుందా, అట్ట సరదాగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి పోప్ జాన్ పాల్ అని పేరు పెట్టాను అనుకోండి, ఇంకా సీరియస్ అయిపోద్ది అని సరదాగా నవ్వుకుంటారు మధ్యలోనే. సో వెర్బ్ మనీ అన్నాం. వర్క్డ్ మిగతా మామూలే. ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ ఓకే అని ఏమంటాం? వెన్. ఇక్కడ కంజంక్షన్ పెడతాం, వెన్ అనే కంజంక్షన్ అండి. అప్పుడు ఎప్పుడు అంటే వెన్. ఏం చెప్తాం? ఆకతాయి రావు. వెన్ మిస్టర్ AKTY అంటే ఆకతాయి రావు, ఉత్తిని పేరు చెప్తున్నా. ఓకే, ఆకతాయి రావు వాజ్. ఇది పాస్ట్ టెన్స్ అని చెప్పాలి కానీ పాస్ట్లో కంటిన్యూ చెప్పండి, పర్ఫెక్ట్ చెప్పండి, ఇంకా ఏదైనా చెప్పచ్చు. కానీ ఈ పని జరుగుతున్నట్టు జరిగినట్టు చెప్పచ్చు, కానీ వేరే పని చెబుతున్నాం ఇప్పుడు. వాజ్ ద చైర్మన్ ఆఫ్ డైరీ. అంటే ఆ డైరీ ఫామ్కి, అంటే ఆ మిల్క్ డైరీకి అంటే మిల్క్ డైరీ అనేసి మీకు అర్థమవుతుంది కదా. మిల్క్ డైరీ, DAIRY డైరీ అంటే పాల కేంద్రం. అలా DIRY డైరీ అంటే మన దినమాస వారాల పుస్తకం, అది డైరీ అంటాం, అది వేరు. సో ఇక్కడ DIRY. ఇక్కడ ఏమన్నాం? వెర్బ్ మనీ వర్క్డ్ ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ వెన్ మిస్టర్ ఆకతాయిరావు వాజ్ ద చైర్మన్, లేదా వాజ్ డూయింగ్ యాజ్ ఏ చైర్మన్ అని. లేకే ఎలా అయినా పెట్టుకోవచ్చు అక్కడ. అంటే పర్ఫెక్ట్గా చెప్పారు, హ్యాడ్ బీన్ వర్క్డ్ అని, అది తర్వాత సంగతి. బట్ ఇతను ఎప్పుడు చేసిందని కాదు, అక్కడ ఆ సమయానికి ఏమి చేసింది అని చెప్పాలి. కాబట్టి వెర్బ్ మనీ వర్క్డ్ ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ అంటే ఒకటి ఇన్ 1994 అని ఫ్రేమ్డ్ పాస్ట్లోనూ చెప్పచ్చు, లేదా ఎప్పుడో ఎంతకాలం క్రితమో పలానా సంవత్సరం అని చెప్పలేనప్పుడు అన్ఫ్రేమ్డ్ పాస్ట్లో వేరే పని జరిగే టైంకి ఈ పని జరిగిందని కూడా చెప్పచ్చు. కాబట్టి ఏమన్నా వెర్బ్ మనీ వర్క్డ్ ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ పైన అని చెప్పి ఇక్కడేమో ఇన్ 1994 అన్నాం. ఇక్కడ ఇన్ 1994 తెలియకపోతే వెన్ మిస్టర్ ఆకతాయిరావు వాజ్ చైర్మన్ ఆఫ్ మిల్క్ డైరీ అని చెప్పుకున్నాం, అవునా? సో ఇప్పుడు ఇది నేను రాశా, సింపుల్ పాస్ట్లో రాయండి అంటే. ఇప్పుడు మీకు ఏం చేయాలి? దీన్ని ఇంట్రాగేటివ్ చెప్పాలి. ఓకే కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం బీఫామ్ ఉపయోగిస్తూ రాద్దాం, పొజిటింగ్ ఫామ్. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని ఇంట్రాగేటివ్ మాత్రం ఏం చేయాలి? ఇది కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం చేద్దాం అంటే వెర్బ్ మనీ వర్క్డ్ ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ 1994 తీసుకుందాం. ప్రస్తుతానికి ఇది టెంపరీలే. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ మాత్రం ఏం చేయాలి? వర్కుల్లో ఏముందో చూసుకోవాలి. డిడ్ ఉంది, ఏం చెప్పాము? SR2లో సబ్జెక్ట్ ముందు వెర్బ్ తర్వాత. ఇదే ఇంట్రాగేటివ్లో ఏమవుతుంది? వెర్బ్ ముందుకు వెళ్ళిపోయి వర్కులు అంటే వర్కులు మొత్తం తీసుకెళ్ళకూడదమ్మా, గేదె మొత్తం నోట్లో పెట్టకూడదు, పాలు మాత్రమే పెట్టాలి. సో వర్కుల్లో డిడ్ ముందుకు వెళ్తుంది. డిడ్ వెర్బ్ మనీ
డిడ్ వెర్బ్ మనీ వర్క్. ఇప్పుడు వర్కుల్లోంచి డిడ్ లేచిపోతే మళ్ళీ వర్క్ కూడా వస్తుందా? మూడులోంచి ఒకటి పోతే రెండే ఉంటుంది, మళ్ళీ మూడు ఉండదు. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే వర్క్డ్ అని ఉంది, డిడ్ బయట పెట్టుకొచ్చాం, ఇంకా వర్క్ మిగులుతుంది. డిడ్ వెర్బ్ మనీ వర్క్ ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ. ఏమంటే మిల్క్ ఫ్యాక్టరీలో వెర్బ్ మనీ పనిచేసిందా? ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ లేకపోతే ఇన్ 1994. ఏమండి 1994లో వెర్బ్ మనీ గారు పనిచేసిందా అంటాం. ఇక్కడ వెన్ డిడ్, వై డిడ్, హౌ డిడ్ సందర్భాన్ని బట్టి మీరు దాన్ని ఇన్ఫర్మేటరీగా కూడా మార్చుకోవచ్చుగా. ఇంట్రాగేటివ్ వర్డ్ పెడితే ఇన్ఫర్మేటరీ అయిపోతుంది. సందర్భం చూసుకోండి, రేపు పొద్దున అడగాల్సి వస్తుంది నిజంగానే. వై డిడ్ వెర్బ్ మనీ వర్క్ ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ 1994? ఎందుకు పనిచేసిందా 1994లో? హౌ డిడ్ ఎలా పనిచేసింది? అప్పట్లో కన్వీనియన్స్ కూడా సరిగ్గా లేదే. హౌ డిడ్ షీ వర్క్? సో ఇలా కూడా అడగచ్చు. ఇప్పుడు నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేయాలని కూడా ఏం చేయాలి? వెర్బ్ మనీ. నెగిటివ్ అంటే చెయ్యలేదు అని చెప్పటం. సో వెర్బ్ మనీ అన్నాం. ఇప్పుడు చూడండి, నేనే మీరైతే కాస్త ఆలోచిస్తా. అక్కడ వర్క్డ్ అని ఉంది. సో వర్కుల్లో ఏముంది? డిడ్ ఉంది. నాట్ పెట్టాలంటే వెర్బ్ మనీ నాట్ వర్క్డ్ అంటే కరెక్టా, వెర్బ్ మనీ వర్క్ నాట్ అంటే కరెక్టా అని మీరు కంగారు పడిపోతారు. నేనేం చెప్తున్నాను, అక్కడ నాట్ వర్క్ నాట్ కాదు, వర్కుల్లో డిడ్ బయట తీయాలి. ఎస్, మా ప్రొడ్యూసర్ గారు బాగా నేర్చుకుంటారు మీ అందరికన్నా మరి. సో ఇక్కడ డిడ్ నాట్ వర్క్. ఓకే, ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ. సో ఏం చేసి నాట్ పెట్టాలంటే వర్క్లోంచి డిడ్ బయట తీసి మధ్యలో నాట్ బయటేసాం. ఫస్ట్ వేర్ పక్కన పెట్టాలన్నా ఇది ఫస్ట్ వేర్ డిడ్ కదా తీసుకొచ్చి వర్క్లో ఇప్పుడు ఇంకేం లేదు. డిడ్ నాట్ వర్క్ ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ. అదే ఇంట్రా నెగిటివ్ చేయాలనుకోండి, పైన డిడెంట్ వెర్బ్ మనీ వర్క్, ఇక్కడ డిడ్ ఫస్ట్ వేర్ పెట్టండి, అక్కడ నాట్ పెట్టడమే కదా. సో డిడెంట్ వెర్బ్ మనీ వర్క్ ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ ఇన్ 1994. అలాగే ఫస్ట్ వై డిడెంట్ వెర్బ్ మనీ వర్క్, ఎందుకు పని చేయలేదు? ఓకే, హౌ డిడెంట్ వెర్బ్ మనీ వర్క్ ఇన్ మిల్క్ ఫ్యాక్టరీ 1994, ఎలా పని చేయలేదు ఆమె 1994లో. ఇట్లా ఇక్కడ మనం ఇంట్రానెగటివ్ కూడా చేయొచ్చు. సో అసర్టివ్, ఇంట్రాగేటివ్, నెగటివ్, ఇంట్రానెగటివ్ ఇలా నాలుగిట్లోనూ మనం ఒక సెంటెన్స్ రాయడం ప్రాక్టీస్ చేసామంటే తన్నుకుంటూ ఇంగ్లీష్ వస్తుంది. సో మీ నన్ను మళ్ళీ తన్నే లోపల ఈ ఎపిసోడ్ ఆపేయాలి. కాబట్టి నేను ప్రస్తుతానికి మీకు టిప్స్ చెప్పడానికి కూడా ఇప్పట్లో టైం ఉండట్లా, బట్ నేను చెప్పి తీరుతా. చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయి కొన్ని చెప్పాల్సినవి. బట్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే దయచేసి లైక్ కొట్టండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయొచ్చు, రాత్రి ఎడతారో లేదా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది మీకు నచ్చినట్టయితే దయచేసి అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.